42వ వచనం చూద్దాం. 22:42. చూడండి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కలువరి సిలువలో మరణించబోయే ముందు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలోచించాడు, ఇప్పుడు ఎంతో ఈ లోకం కొరకు నేను శ్రమ పడాలి, ఈ లోకం కొరకు బాధపడాలి, ఈ లోకం కొరకు గాయపడాలి, కలువరి సిలువలో రక్తము కార్చాలి, ఇది ఎంతో కష్టమైన పని, ఈ పని నేను చేయగలనా లేదా, భరించగలనా లేదా అని ప్రార్థన చేసుకుంటూ, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే దీన్ని తొలగించమని అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీ చిత్తమైతే ఈ భారమైనటువంటి గిన్నెను తొలగించు. దేవునికి చిత్తమా కాదది. ఆ గిన్నె తొలగేయాలంటే తొలగించగలడా లేదా? కానీ దేవుని చిత్తం అది కాదు. యేసు ప్రభు ఈ లోకంలో మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాలి, మనందరి కొరకు ఆయన మరణించాలి, మనందరి కొరకు ఆయన రక్తము చిందించాలి. అందుకోసము తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపాడు మన కొరకు మరణించాలని. ఇప్పుడు ఇది తండ్రి చిత్తమై ఉన్నది కనుక ఈ గిన్నె ఆయన తొలగించడు, ఈ గిన్నె తొలగించడు ఆయన, ఎందుకంటే ఆయన మన కోసం చనిపోవాలి కాబట్టి. అయినా ఇది నీ చిత్తమైతే నేను ఇలాగూ జరిగిస్తానని యేసు ప్రభు లొంగిపోయాడు, తండ్రికి లోబడ్డాడు, నీ చిత్తాన్ని నేను చేస్తానన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం అడుగుతున్నాం ఆ ప్రార్థనలో, ప్రభువా, ఈ దినము లేచిన దగ్గర నుంచి వండుకోబోయే వరకు నీ చిత్తాన్ని నేను జరిగిస్తానయ్యా అని మీలో ఎవరైనా చెబుతున్నారా? తండ్రి, నీ చిత్తాన్ని నేను జరిగిస్తానని ఎవరైనా చెప్పగలరా మీలో? ఆయన చిత్తాన్ని చేస్తున్నామా? ఆలోచించండి. ఆయన చిత్తాన్ని, దేవుడి చిత్తము మనం జరిగిస్తున్నామా మన జీవితంలో? ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రార్థన చేసుకుంటూ, అయ్యా నీ చిత్తాన్నే జరిగిస్తాను నేను అని అనగలుగుతున్నామా? అనలేకపోతున్నాం. ఉదయం ప్రార్థన చేసుకున్నా సరే, ప్రార్థన బయటికి రాగానే మరలా ఏదో ఒక పాపంలో మనము ఉంటూనే ఉంటున్నాం, మరలా ఏదో ఒక పాపం చేస్తూనే ఉంటున్నాం. తండ్రి చిత్తాన్ని మనము జరిగించలేనటువంటి వారముగా ఉంటున్నాం. యేసు ప్రభు సైతము ఆ తండ్రి చిత్తాన్ని జరిగించడని వాక్యము సెలవిస్తుంది. అంతేకాకుండా యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనములో రాయబడింది. 34వ వచనం, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ శిష్యులు యేసు ప్రభుతో కలిసి గ్రామాల్లో తిరిగి పరిచర్య చేస్తున్నారు. ఆకలైంది వాళ్ళకి. ఆకలైతే ఆహారం తేటానికి వెళ్ళారు. ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూస్తే 32వ వచనము, అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారము. 31వ వచనం చూద్దాం. బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. శిష్యులు ఆయన వేడుకున్నారంట, బోధకుడా భోజనం చెయ్యని. అప్పుడు ఆయన ఏం చెబుతున్నాడు? అందుకు ఆయన, మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా. ఏంటది తెలియని ఆహారం? ఏంది తెలియని ఆహారం? ఏంటి? మనందరం భుజిస్తాం ఆహారం. ఆహారం అంటే శారీరకమైన ఆహారం. రకరకాల ఆహారాలు ఉన్నాయి, కానీ తెలియని ఆహారం ఉన్నది. అదేంటి? ఆత్మీయమైన ఆహారం. ఇక్కడ యేసు ప్రభు కూడా చెబుతున్నాడు, మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని చెబుతున్నాడు. అదేమిటంటే చూడండి,